నిన్న ఒక ఫ్రెండ్తో చిన్న ఇంటరాక్షన్ అయింది. యాక్చువల్గా నన్ను చాలాసార్లు టైం అడుగుతున్నాడు ఎక్కడికైనా వెళ్దాం, చిల్ అవుట్ అవుదామని. నేనే రిజెక్ట్ చేస్తున్నా. సో నిన్న కొంచెం గట్టిగా పట్టుకున్నాడు, ఇక వెళ్దాం ఎట్లయినా, ఈ సండే నాకు టైం ఇవ్వాలి మీరు అనేసి. ఇంకా నేను రివీల్ చేయక తప్పలేదు. సార్, నాకు టైం ఉండదు, నేను వేరే పని మీద ఉంటా, లైక్ బిజీగా ఉంటా అని అంటే, ఏం బిజీగా ఉంటారు, ఏం చేస్తారు మీరు సండే రోజు అడిగాడు. ఇంక నేను రివీల్ చేసిన, నేను యాక్చువల్గా పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటా, వెబినార్స్ తీసుకుంటా ఉంటా, కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటా, రీసెర్చ్ చేస్తూ ఉంటాను నేను. సో దాని ప్రిపరేషన్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి నాకు. సో నేను మీనింగ్ఫుల్గా టైం గడపడానికి ట్రై చేస్తాను. నాకు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయడం కుదరదు, నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. అంటే ఎవరికి గైడ్ చేస్తారని అడిగిండు. అదే 10th తర్వాత పిల్లలు కన్ఫ్యూజన్ ఉంటారు కదా, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, ఎట్లాంటి కెరియర్ తీసుకోవాలి, చూస్ చేసుకోవాలి, ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలనే విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఆ విషయంలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. దానికోసమే నేను ఇదంతా, అంటే నా టైం అంతా దాంట్లోనే పోతుంది అని చెప్పి క్యూరియస్ అయిపోయింది అతను. సార్, ఇది మీరు చేస్తున్న చాలా మంచి పని, యాక్చువల్గా నా లైఫ్లో కూడా ఈ ప్రాబ్లం అయింది. మా అబ్బాయి 10th తర్వాత బైపీసీ తీసుకోవాలనుకున్నాడు, నేనే బలవంతంగా ఎంపీసీలో జాయిన్ చేయించిన. తర్వాత వాడు బాగా స్ట్రగుల్ అయ్యిండు. 1 year తర్వాత నేను మానేస్తానని చేయనని అన్నాడు. కానీ నేనే ఫోర్స్ చేసి మళ్ళీ బాగా ఎట్లా వెళ్తారా అనేసి ఎంపీసీ కంప్లీట్ చేయించిన. ఎంపీసీ అంటే ఇంటర్ తర్వాత నేను బీటెక్ తీసుకోమని చెప్పిన, కానీ వాడు తీసుకోలేదు. నేను చస్తే చేయను బీటెక్ అనేసి బీబీఏలో జాయిన్ అయ్యాడు. అది అయిపోయినాక కూడా వాడికి స్ట్రగుల్ అవుతున్నాడు, వాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో వీళ్ళని వాడే అడిగేసి ఎంఎస్ జాయిన్ అయ్యాడు యూఎస్లో. ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు మేనేజ్మెంట్లో. బట్ సార్, ఇప్పటికి కూడా స్ట్రగుల్ అవుతున్నాడు సార్. వాడు స్ట్రగుల్ అవుతున్నాడు, నేను స్ట్రగుల్ అవుతున్నా. కెరియర్ పాత్ గురించి ఒక క్లారిటీ వస్తలేదు మాకు, ఏమవుతుందో ఏమో అనే ఒక అది ఉంది. అండ్ డిస్కషన్ వచ్చినప్పుడు వాడు నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటాడు, నేను అనుకునేది నన్ను చేయనీయలేదు, నీ ఒక్క డిసిషన్ కారణంగా ఈరోజు నేను స్ట్రగుల్ అవుతున్నా అనేసి అని చెప్పుకొచ్చిండు. అతను చెప్తుంటే నాకు అతని కళ్ళల్లో, అతని ఫేస్లో ఆ పెయిన్ కనిపించింది, ఆ స్ట్రగుల్, ఆ బాధ కనిపించింది. నాకు కూడా బాధ అనిపించింది, కన్సర్న్ అనిపించింది. అందుకే ఇది షేర్ చేస్తున్నా మీతోటి.